టీవీ సౌండ్ తగ్గించాలని ఒక భార్యను భర్త అడిగిన పాపానికి ఆ భార్యకు చిర్రెత్తుకు వచ్చి ఆ భర్తను వేసేసింది. ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి అన్యోన్య దంపతులు సంతోషంగా సాగుతున్నటువంటి కాపురంలో చిన్న చిన్న గొడవలు కామన్. కానీ తాజాగా టీవీ సౌండ్ చిచ్చు పెట్టింది. టీవీ సౌండ్ తగ్గించేటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదం విషాదంగా మారింది. ఇప్పుడు కొంచెం సౌండ్ తగ్గించవే అని భార్యను మందలించడమే ఆ భర్త చేసిన తప్పైపోయింది. ఇంట్రెస్ట్గా టీవీ చూస్తుంటే సౌండ్ తగ్గించమంటావా అనే కోపంతో విచక్షణ కోల్పోయినటువంటి ఆ భార్య ఏకంగా కత్తితో భర్తను పొడిచి చంపేసినటువంటి ఘటన ఏపీలో ఇప్పుడు కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో టిట్కో గృహ సముదాయంలో మొహమ్మద్ క్రాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం కావడంతో వీరు ఎంతో సంతోషంగా ఉండేవారు, అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించేవారు. సీన్ కట్ చేస్తే ఓ రాత్రి ఇంట్లో భార్య టీవీ చూస్తుంది. అదే సమయంలో భర్త మొహమ్మద్ కొంచెం టీవీ సౌండ్ తగ్గించాలంటూ కోరాడు బయట నుంచి వచ్చి, అయినా వినలేదు. దీంతో ఈసారి టీవీ సౌండ్ తగ్గించాలంటూ గట్టిగా మందలించాడు అతను. గట్టిగా అరుస్తూ టీవీ సౌండ్ తగ్గించు అన్నాడు. దీంతో కోపంతో అక్కడ సీరియస్గా టీవీని చూస్తున్నటువంటి ఆమె కోపంతో ఊగిపోయినటువంటి భార్య క్రాంతి విచక్షణ కోల్పోయింది. దీంతో వంటగదిలో ఉన్నటువంటి కత్తిని తీసుకువచ్చి, అక్కడ ఆల్రెడీ మాటల యుద్ధం కొనసాగింది కొంత, వెంటనే వంటగదికి వెళ్ళి కత్తిని తీసుకొచ్చి భర్త పైన దాడికి పాల్పడింది. ఇష్టం వచ్చినట్టుగా పొడి చేసింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతని అరుపులు విన్నటువంటి చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే లోపే మొహమ్మద్ ప్రాణాలు కోల్పోయాడు.